దళితులను కించపరిచేలా కుల వివక్షతను ప్రోత్సహించేలా ప్రభుత్వ పెద్దలు మాట్లాడటం హేయమైన చర్య అని అంబేద్కర్ సేవ ట్రస్ట్ సభ్యులు విమర్శించారు. స్థానిక అంబేద్కర్ సేవ ట్రస్ట్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ తెనాలి పట్టణంలోని ఐతానగర్ ప్రాంతంలో దళిత బలహీన వర్గాల ప్రజలు నివాసం ఉంటారని, ఆ ప్రాంతాన్ని కించపరిచేలా ప్రభుత్వ పెద్దలు, పోలీసులు ఇక్కడ జరిగిన ఘటనను భూతద్దంలో చూపిస్తున్నారని ఆరోపించారు. దళిత బిడ్డలను నేరస్తులనే నెపంతో నడివీధిలో కర్రలతో కొట్టి హీనంగా మాట్లాడటం సరైనది కాదని అన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, జేడీ లక్ష్మీనారాయణ, సిపిఐ నాయకులు నారాయణ వంటి వారు కూడా ఈ ఐతానగర్ ఘటనను తప్పుపట్టారని, వారికంటే ఈ తెలుగుదేశం పెద్దలు గొప్పవారా అని ప్రశ్నించారు. హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్ మాట్లాడుతూ కుల వివక్షతను ప్రోత్సహించడం సరైన సంస్కృతి కాదని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో మేడిద శాంతిబాబు, వేముల రామరాజు, ఎన్ రవి, బి నాని, దళిత బహుజన నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు మెయిన్గా మనం ఏం చేస్తున్నామంటే, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించే తత్వం నేర్చుకోండి అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తూ ఉండేవాడు అనమాట. నేను ప్రశ్నిస్తున్నా. మొన్న ఐతానగర్లో జరిగిన విషయానికి వస్తే, ఆ ముగ్గురిని వాళ్ళు అమాయకుల, నేరస్తుల ఏంటి దాని గురించి మేము కాదు. ఆ ముగ్గురు సరే నేరస్తులే అనుకోండి, నేరస్తులు అయితే వాళ్ళని ఏం చేయాలండి? పోలీసులు ఏం చేయాలండి? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. ఏదైతే విట్నెస్లు ఉంటాయో కోర్టులో సబ్మిట్ చేయండి. కోర్టులో సబ్మిట్ చేస్తే మేము ఉన్నాం, లాయర్లు ఉన్నాం, ఇక్కడ మేము చూస్తాం అది కరెక్టా కాదా, తప్పుడు కేసులు పెట్టారా, ఏం తప్పుడు కేసులు పెట్టట్లేదా అంటే పోలీసులు పెట్టిన కేసులు మొత్తం కూడా అన్నీ కూడా కరెక్టే ఉంటున్నాయా? ఎక్విటల్ లేవా? ఎన్ని ఎక్విటల్స్ ఎందుకు జరుగుతున్నాయి? తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. కాబట్టి ఏదో ఒకటి నేరం చేసేది ఒకడు, పైనుంచి ప్రెషర్ వస్తుంది కాబట్టి ఎవడో ఒకటి తీసుకెళ్ళి అరెస్టులు చేస్తుంది చూపిస్తున్నారు. తెలీదా? ఎక్విటల్స్ అని మేమున్నాం, జడ్జీలు ఉన్నారు, జడ్జీలు దే ఆర్ ద ఫైనల్ అథారిటీ. మేము చెప్పేది వింటారు, అవతల పార్టీ పోలీసులు చెప్పేది వింటారు. అల్టిమేట్లీ వాడు నేరం చేసేడా లేదా అని తెలిసి శిక్షలు వేసే అధికారం జడ్జీలకు మాత్రమే ఉంది. మీరు అధికారుల మీద ఊరంతా తిప్పి అధికారుల మీద కోటింగ్ ఇచ్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి? అసలు నేరారోపణ చేయబడిన వాడు, అంతేగాని అది మొత్తం గ్యారెంటీగా అతను నేరస్తుడే కాదు కదా, ఆరోపణ చేయబడినవాడు అంతే కదా. మరి వాళ్ళని అంత పబ్లిక్గా తిప్పి కొడతా ఉంటే మరి వాళ్ళకి ఇక పెళ్లి కావాల్సిన చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ తలెత్తు ఎట్లా దగ్గర ఏమన్నా కనీసం న్యాయం ఉందా? సరే ఓకే, మీకు అసలు అది రాజ్యాంగం, ఏ రాజ్యాంగం ప్రకారం మీకు అధికారం ఇచ్చారు? అది మెయిన్ సూటి ప్రశ్న. మరి ఇంత జరుగుతున్నా కానీ ఏమండి ఎస్పీ గారు, మరి మీరు కూడా ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి? అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్తానండి, మీరు ఎవరైనా సరే మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేస్తూ ఉంటే ప్రభుత్వాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు, అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇవాళ ఏదో మీరు హీరోలరా, మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొడితే, రాజకీయ నాయకులు మీరు రెచ్చిపోయి కొడుతూ ఉంటే అల్టిమేట్లీ యూ విల్ బి సఫరర్. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనం ఒకనొకప్పుడు మన గుంటూరు ఎస్పీగా ఉన్నారనమాట సీతారామంజనేయ గారు. ఆయన అంత హీరో అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఆయన అందరూ హర్షించారు. ఆయన కూడా మరి కౌన్సిలింగ్ పేరున మరి అంటే లా అండ్ ఆర్డర్ ఆయన కంట్రోల్ చేశారు. అది ఎప్పుడు ఇట్లా భయంకరంగా ఇట్లా చేయాల, అది లోపల చేశారు కాబట్టి హర్షించారు ఆయన్ని. ఓకే, మరి ఇప్పుడు ఏమైంది? ఆయన తీసుకెళ్ళిపోయి ఎంత ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలుసు. ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ వై శ్రీలక్ష్మి గారు, ఆమె ఆ రోజుల్లో టాపర్ ఆమె దాంట్లో. మరి ఆమెను ఎంత ఇబ్బంది పెట్టారు అంటే కేవలం ఆయన మరి ఆమె మరి పాత గవర్నమెంట్లో సపోర్ట్ చేసినందుక. సో కాబట్టి మీరు ఎవరు కూడా మీ రూల్స్ మీరు పాటించండి. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, వీళ్ళు కేవలం ఎస్సీ కులస్తులు, ముస్లిం కాబట్టే మీరు వాళ్ళని ఇంత పబ్లిక్గా తిట్టారు, కొట్టారు, ఇష్టం వచ్చినట్టుగా బండబులు తిడుతూ. వేరే కులస్తులను కొట్టగలరా? ఆ దమ్ము మీకు ఉందా అని అడుగుతున్నా మీకు. ఎందుకండి కుల వివక్ష? ఎందుకండి అంటే కేవలం వీళ్ళేం చేయలేదనా? వాళ్ళు ఇంకోటి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్, సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వచ్చేసి పార్కులో వెళ్ళే వాళ్ళని వీళ్ళని పిలిచి ఇది మీకు సమ్మతమేనా, ఇది బాగుందంటే ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా చెప్తారో వాటిని ప్రసారం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా. రేపు వీళ్ళని కూడా అట్లాగే కోటింగ్ ఇస్తూ ఉంటే కానీ, అంటే చట్ట వ్యతిరేక కోటింగ్ ఇస్తూ ఉంటే కానీ వాళ్ళకి తెలియదు. ఉన్నదిన్నట్టు చెప్పండి, అంతేగాని కొంతమంది ఇప్పుడు మన జగన్ గారు వచ్చారు, లేదా ఇంకా వేరే కొంతమంది ఇప్పుడు సిపిఐ నారాయణ గారు చెప్పారు, తర్వాత మన ఏబీ ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వర్లు గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు, వాళ్ళు సైతం దీన్ని ఖండించారండి.
ఎందుకు ఖండించారు? ఎందుకంటే ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి? అరెస్టులు చేయండి అంతే. మీరు ఎవరన్నా కాదన్నారా? ఎంతమందిని తీసుకెళ్ళి అరెస్టులు చేయట్లేదు? ఎంతమందికి శిక్ష పడట్లేదు? ఎందుకు మా కులస్తుల్ని మీరు తీసుకెళ్ళి అరెస్ట్ చేసినట్టు ఎవరైనా అన్నారా ఇప్పటిదాకా? అనలేదు కదా. ఎక్కడ నేరం చేసినాడు ఏ కులానికి సంబంధం లేదండి. కానీ పబ్లిక్గా కొట్టడమే ఇక్కడ ప్రాబ్లం. మీరు శిక్షలు వేయండి అంటే మీరు అరెస్టులు చేయండి, మీరు అందుకే కదా ఉంది, పోలీసు ఉంది అందుకే కదా. ఇవ్వండి అంటే భయం లేదు. ముందు ఎవడ పడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా ఎవరి మీద పడితే ట్రాఫిక్ అసలు ఏమన్నా కంట్రోల్ ఉందా? ఎనీథింగ్ ఈజ్ దర్ ఎనీ కంట్రోల్? వాటన్నింటినీ వదిలేసి ఈ గంజాయి అంటే మా ఐతానగర్ని మీరు గంజాయి బ్యాచ్ అన్నట్టుగా మీరు అంటే కొంతమంది బయట వాళ్ళు కూడా మాకు బ్యాడ్ నేమ్ తెస్తున్నారండి. దయచేసి మీరు ప్రతిసారి ఐతానగర్ గంజాయి బ్యాచ్ అనొద్దు. మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఒక ప్రాంతాన్ని కనుక మీరు మీరు దాన్ని ఒక రకంగా మీరు చులకనగా మాట్లాడితే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడబోము. ఎవరైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారో మీరు వాళ్ళ గురించి మాట్లాడండి అంతే. అంతేగాని ఐతానగర్ గంజాయి బ్యాచ్ వాట్ ఈస్ దిస్ ప్లీజ్? అంటే మీరు ఇవాళ యూనిఫామ్లో ఉంటారు, రేపు ఉండరండి. కాబట్టి మీరు ఏదో సినిమాలు చూసి రాజశేఖర్ సినిమాలో లేకపోతే ఇంకేదో సినిమాలు చూసేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే అది కుదరదు. అది ఓన్లీ సినిమానే. మీరు సినిమాలు కనుక మీరు చూడాలనుకుంటే దాని ప్రకారం చేయాలనుకుంటే చాలా ఉన్నాయి చేయాల్సినవి. సేవ చేయండి, మంచి చేయండి సమాజానికి. పోలీసులు యాక్చువల్గా చాలా చేయొచ్చు అనమాట. అందుకని ఇట్లా ఎవరో చెప్పారని చెప్పేసి దయచేసి రాజకీయ నాయకులు ఎవరు ఉంటారు, రేపు ఉంటారు. నెక్స్ట్ టైం గ్యారెంటీగా ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది గ్యారెంటీ అని ఉంటే చెప్పగలరు ఎవరైనా సరే. నో గ్యారెంటీ, రావచ్చు మరి అప్పుడు పరిస్థితి ఏంటి? కాబట్టి రూల్స్ పాటించండి, రూల్స్ ప్రకారం చేయండి అంతే మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఇలా చేసిన ఈ పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం.